హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి, అండ్ డైలీ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక యూ కెన్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ధనియాలు అండ్ జీలకర్ర వాటర్ అయితే తాగుతున్నానండి. అంటే ఎవ్రీ డే ఒక్కొక్క కాంబినేషన్ పెట్టుకుంటున్నాను. ఒకరోజు జీరా ప్లస్ సోంపు వేసుకుంటున్నాను, ఒకరోజు జీరా ప్లస్ వాము వాటర్ తాగుతున్నాను, అండ్ ఒక్కొక్క రోజు ధనియాలు ప్లస్ జీరా. ఇదేంటి అంటే కొంచెం టెంపరేచర్స్ వేరియేషన్ వచ్చినా కూడా మన బాడీలో సిస్టమ్ అయితే తేడాగా ఉంటుందండి. సో నేను కొంచెం బ్లోటింగ్ లాగా ఎసిడిటీ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఆకలి లేదు సరిగ్గా. ఐ థాట్ ఇదేదో ఫాలో అవ్వాల్సిందే. ఇన్ని రోజులు నెగ్లెక్ట్ అయితే చేశానండి. బట్ దెన్ ఐ థాట్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ అనేసి ఫస్ట్ లేచి ఆ వాటర్ తాగి, జీరా అండ్ ధనియాల వాటర్, దెన్ పూజ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత వచ్చి శ్లోకాకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. తనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. సో తన బ్రేక్ఫాస్ట్ చేసి తనని పంపించేసినాక అప్పుడు ఇంకా మిగతా పనుల్లోకి అయితే కంటిన్యూ అవుతాను. అండ్ ఇవాళ తన బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా ఒక టోస్ట్ అండ్ ఫ్రైడ్ ఎగ్ అయితే చేసేసానండి. లాస్ట్ టైం నా టోస్టర్ స్టోరీ చెప్పాను కదండి. సో దాని తర్వాత ఇంకా టోస్టర్ కొనాలి అన్నా కూడా కొంచెం హెసిటేటింగ్గా, భయంగా అయితే ఉంది నాకు. అందుకని నేను ఐఎమ్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్ టు బై ఎనీథింగ్ యాజ్ ఆఫ్ నౌ. కొంచెం స్థిమిత పడ్డాక దెన్ ఐ విల్ లుక్ ఇన్ టు థింగ్స్ అండ్ బై అ టోస్టర్. యాజ్ ఆఫ్ నౌ చక్కగా పెనంలోనే బటర్ వేసి టోస్ట్ చేసేసుకున్నాను. అండ్ ఫ్రైడ్ ఎగ్ సింపులే కదండి. బటర్లో మనం ఎగ్ బ్రేక్ చేసి వేసేస్తాం. ఉప్పు కారం పసుపు వేయము. అండ్ దాట్స్ ఇట్. సింపుల్ బ్రేక్ఫాస్ట్. కాకపోతే ఇది ఫిల్లింగ్గా ఉంటుంది అనేసి ఇది చేస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళకి 12కి వస్తుంది అనమాట తను వెనక్కి. అండ్ అప్పటి వరకు వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయినా కూడా దే డోంట్ అలౌ దెమ్ టు ఈట్ ఎనీ స్నాక్ ఆర్ ఎనీథింగ్ అనమాట. సో అంతసేపు ఉండాలి అంటే కొంచెం ఫిల్లింగ్ అయితే ఉండాలి అనేసి ఎగ్ అయితే రోజు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. అండ్ ఇంకా తను వెళ్ళిపోయినాక స్కూల్కి అప్పుడు కాఫీ తాగుతూ నేనైతే కాసేపు అట్లా రిలాక్స్ అయ్యానండి. ఈ లోపల అనంత్ రెడీ అవుతున్నారు. తను ఇవాళ కొంచెం లేట్గా వెళ్తానన్నారు వర్క్కి. లేకపోతే బ్రేక్ఫాస్ట్ అన్నది జనరలీ ఇద్దరికీ కలిపే చేసేస్తానండి. తను కొంచెం లేట్గా వెళ్తున్నారు కాబట్టి ఇవాళ దలియా అయితే చేస్తున్నాను. దలియా అంటే ఏంటి అనేసి చాలామంది అడిగారండి. లాస్ట్ టైం నేను ఎప్పుడు దలియా గురించి మెన్షన్ చేసిన, బ్రోకెన్ వీట్ అంటాము లేదా గోధుమ నూక అంటాం కదండి. అది మనకి ఇప్పుడు ఒకప్పుడు అంటే ఆ దలియా అంటే ఇంత లావు నూక ఉండేది. కానీ ఇప్పుడు సన్నగా వచ్చి భలే బాగుంటున్నాయి అండి. అండ్ దాంతో ఉప్మా చేస్తే మాత్రం టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో హెల్దీ ఆప్షన్. సో కొంచెం ఆయిల్లో తాలింపు దినుసులు ఇవన్నీ వేసేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకున్నాను. అండ్ నేను దలియా ఉప్మాలో మస్ట్ అండ్ షుడ్గా కొంచెం టొమాటో వేస్తానండి, లేకపోతే మరీ బ్లాండ్గా ఉంటుంది. సో టొమాటో వేసేసుకొని ఇంకా సరిపడా ఉప్పు అండ్ దాట్స్ ఇట్ అండి. ఇంకేమి మసాలాలు వేయకుండా కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇది. అండ్ చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. మీరు డైట్ అట్లాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు ఇది మెజర్ చేసుకొని వేసుకోండి, ఇంత పోర్షన్ తినాలి అనేసి. అది తింటే చాలాసేపటి వరకు మీకు ఆకలి వేయదు. అండ్ మీరు ఒకవేళ వర్కౌట్స్ కూడా చేస్తున్నారు అంటే ప్రోటీన్ ఇది బాగానే ఉంటుందండి. సో యూ కెన్ ట్రై దిస్ రెసిపీ ఆల్సో. అండ్ ఇక్కడ నేను అంతా ప్రిపరేషన్స్ అయితే చేసేసుకుంటున్నాను దలియా ఉప్మాకి. ఇది యాక్చువల్లీ ఏంటంటే మనకి గోధుమ నూక ఉడకటం కొంచెం టైం పడుతుంది. అలాంటప్పుడు మనం బాయిలింగ్ వాటర్ వేసేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది కుకింగ్ ప్రాసెస్. నేను ఇవాళ కెటిల్లో నీళ్లు పెట్టుకున్నాను కానీ వీడియో తీస్తూ మర్చిపోయి నార్మల్ వాటర్ అయితే వేసేసానండి. సో కుకింగ్ టైం కొంచెం ఎక్కువ అవుతుంది. అదే హాట్ వాటర్ వేసేసుకున్నారనుకోండి ఫాస్ట్గా కుకింగ్ టైం అయిపోతుంది. అండ్ మార్నింగ్ రష్లో కూడా మీకు తొందరగా అయిపోతుంది దలియా అన్నది. సో ఇది చేసేసానండి. అండ్ పైనుంచి మనం కొంచెం కొత్తిమీర అండ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్యాంగీగా, పుల్లగా చాలా బాగుంటుంది. అండ్ యూ కెన్ ట్రై దిస్ రెసిపీ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఆల్సో. యూ కెన్ ఈట్ దలియా ఫర్ డిన్నర్ కూడా తింటారండి. అండ్ మీకు కావాల్సిన వెజిటేబుల్స్ మీరు వేసేసుకోవచ్చు దీంట్లో.
ఇంకా అందరూ వెళ్ళిపోయినాక మాత్రం ఇప్పుడు ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ రెగ్యులర్ డస్టింగ్ అయితే హౌస్ హెల్ప్ వచ్చే ముందే చేసేసుకున్నానండి. కానీ కొంచెం తరోగా ఒక ప్లేస్ క్లీన్ చేసుకుందాం అనుకొని, ఇదిగోండి నా బుజ్జి గణపయ్య ఉన్న ఈ ప్లేస్ ఏంటంటే, నేను రెగ్యులర్ డస్టింగ్ ఏంటంటే అన్ని ఐటమ్స్ అన్నీ తీసి కదిపి క్లీన్ చేయనండి, పైన క్లీన్ చేసేస్తాను విత్ మైక్రోఫైబర్ క్లాత్. కానీ ఇవాళ ఏంటంటే ఇవన్నీ తీసుకొని గణపయ్యకి కూడా కొంచెం డస్ట్ లాగా అనిపించింది అనమాట. అందుకనే ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసేస్తున్నాను, డ్రై టిష్యూ పేపర్తో. ఈ పెయింట్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కదండి, వాటర్ ప్రూఫో కాదో కూడా ఐడియా లేదు. అందుకని నేను ఇంకా వెట్ అయితే చేయదలుచుకోలేదు, డ్రై టిష్యూతో చేస్తున్నాను. అండ్ ఈ ముగ్గు పీటల గురించి కూడా చాలాసార్లు అడిగారండి. ఇది అప్పుడు పూజా వన్ అనే ఒక ఆన్లైన్ స్టోర్ ఉండేది, అక్కడి నుంచి తెప్పించానండి. చాలా బాగున్నాయి, అంటే సూపర్ డూపర్ క్వాలిటీ అని నేను చెప్పను, కానీ అసలు పూజా మందిరంలో పెట్టుకుంటే భలే బాగుండేవండి. నేను ఫస్ట్ పూజా మందిరంలో పెట్టుకున్నాను ఈ ర్యాక్, ఏదైతే ఇప్పుడు నేను పూజకి యూస్ చేసే ర్యాక్ తెప్పించుకునే ముందు. అండ్ ఇవి చాలా రోజుల నుంచి వాడుతున్నానండి, ఆల్మోస్ట్ లైక్ 4-5 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను. 5-6 ఇయర్స్ అయిందండి ఇది వాడుతూ, అండ్ క్వాలిటీ ఇప్పటికీ బాగుంది. కానీ ఆ పూజా వన్ షాప్ ఇప్పుడైతే లేదండి, ఎందుకంటే నేను కూడా మా మమ్మీకి కావాలి అంటే ఆర్డర్ చేద్దామని చూశాను, కానీ అసలు ఆ వెబ్సైటే లేదు. సో మీరు ఇప్పుడు అమెజాన్లో చెక్ చేయొచ్చు, అమెజాన్లో ఉన్నట్టున్నాయండి. లింక్స్ అయితే నా దగ్గర లేవు, కానీ అమెజాన్లో అయితే నేను ఇవి చూశాను. సో ఇది అంతా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇది ఒక కేక్ స్టాండ్ అండి అక్కడ పెట్టింది. ఆ కేక్ స్టాండ్ మీద ఈ పీట పెట్టి కొంచెం ట్రెడిషనల్ వైబ్ వస్తుంది కదా అన్నట్టు పెట్టాను. ఆన్ డైలీ బేసిస్ వీ డోంట్ యూస్ కేక్ స్టాండ్స్ కదండి, సో నేను వాటిని కూడా డెకరేషన్కి యూస్ చేసుకుంటాను. సో బేసికలీ మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు దాన్ని డిఫరెంట్ వేస్లో కూడా యూస్ చేయొచ్చండి. ఇప్పుడు కేక్ స్టాండ్ ఉంది, ఏదో బర్త్డేస్కో యానివర్సరీస్కో దేనికో స్పెషల్ ఒకేషన్స్కి యూ బ్రింగ్ అవుట్ ద కేక్ స్టాండ్ అవుట్ అండ్ కేక్ పెడతాం. అదర్వైజ్ యూ కెన్ యూజ్ ఇట్, హ్యాపీలీ యూజ్ ఇట్ ఫర్ డెకరేషన్. సో ఏదైనా మల్టీపర్పస్ యూస్ చేయాల్సిందే. అండ్ ఈ ప్లేస్ అయితే తరోగా క్లీన్ చేసుకున్నాను కాబట్టి చాలా నీట్గా అయిపోయిందండి. అండ్ నా బుజ్జి గణపయ్యను చూస్తూ ఎంతసేపు అయినా అట్లా ఉండిపోగలమండి. దట్స్ ద బ్యూటీ. ఆయన ఎందుకో భలే అట్రాక్టివ్గా ఉంటుందండి ఆ విగ్రహం. అండ్ నాకు తెలుసు మీలో చాలామందికి కూడా బుజ్జి గణపయ్య చాలా ఇష్టం అని కూడా నాకు తెలుసు, ఎందుకంటే మీరు మీ కామెంట్స్ రూపంలో చాలా లవ్ అయితే షవర్ చేస్తూ ఉంటారు ఆయన మీద. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ ఇంటికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు, అక్క బుజ్జి గణపయ్య అయితే బాగున్నారు కదా, సేఫ్గానే ఉన్నారు కదా అనేసి. వెన్ ఐ రీడ్ సచ్ కామెంట్స్ కదండి, ఇట్స్ రియలీ నైస్ అనమాట. అంటే ఇంట్లో ఉన్న వస్తువులతో నాకు అటాచ్మెంట్ ఉండటం ఈజ్ వన్ థింగ్, బట్ మీరందరికీ కూడా అవి చూసి ఒక బాండింగ్ అయితే ఏర్పడుతుంది అనిపించింది. అండ్ ఐ జస్ట్ లవ్ దోస్ స్మాల్ లిటిల్ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ అవర్ కామెంట్ సెక్షన్. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ నాకు చాలా నచ్చుద్దండి. అండ్ ఇంకా అక్కడంతా క్లీన్ చేసేసుకొని ప్లాంట్స్కి కొంచెం వాటర్ చేసుకొని, నిన్న దోసలకి అనేసి పప్పు నానబెట్టాను, సో అది వేసేసుకుంటున్నాను. ఇవాళ సింపుల్ రైస్ అండ్ మినప్పప్పు దోశలే వేసానండి. శ్లోకాకి నా ఎక్స్పెరిమెంట్ దోశలు తిని విసుగైతే వచ్చేస్తుంది. సో మొన్న ఎప్పుడు అనేది నార్మల్ దోశలు అసలు చెయ్యవా నువ్వు అనేసి, ఇంకా మళ్ళీ ఇరిటేషన్లో వెళ్ళిపోతుంది అనేసి ఇవాళ ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, సో అన్నీ ప్యాంపర్ చేస్తానండి, ఏది అడిగితే అది చేస్తాను. సో ఇవాళ ప్లెయిన్ దోశలు అనమాట, మినప్పప్పు బియ్యం ఇవేసే దోశలు చేశాను, కొంచెం మెంతులు అండ్ అటుకులు. ఆ దోసల పిండి వేసుకున్న వెంటనే నేనైతే ఆ మిక్సీ ఆ జార్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసేసుకుంటానండి, లేకపోతే ఆ బ్లేడ్స్ కింద అది అక్యూములేట్ అయిపోయి చాలా మెస్సీగా అయిపోతుంది. అండ్ వీళ్ళు క్లీనింగ్ కూడా హౌస్ హెల్ప్కి వేస్తే ఆ క్లీనింగ్ కూడా ఆ బ్లేడ్స్ కింద సరిగ్గా క్లీన్ చేయరు, అక్కడ ఫుడ్ మిగిలిపోతూ ఉంటుంది, అది కొంచెం డేంజరస్ కదండి. అందుకని ఇట్లాంటి మిక్సీ ఏవైనా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్కి సంబంధించినవన్నీ ఆల్మోస్ట్ నేనే క్లీన్ చేసుకుంటాను ఇంట్లో. అది నాకు కొంచెం స్ట్రెయిన్ అనిపించినా కూడా ఇట్స్ ఓకే అండి. అండ్ పెద్దగా ఏం స్ట్రెయిన్ కూడా ఏం అవ్వము అండి. ఎప్పటికప్పుడు కడిగేసుకున్నాము అంటే జస్ట్ 5 minutesలో యూ కెన్ వాష్ ఇట్ అండ్ కొంచెం డ్రై చేసేసుకొని యూ కెన్ కీప్ ఇట్ ఇన్ సైడ్. సో నేనైతే ఇలా చేస్తాను. అండ్
ఈ కంటైనర్లో దోసపిండి వేసుకొని లోపల పెట్టే ముందు అంటే ఫర్మెంటేషన్కి పెట్టే ముందు ఒక్కసారి క్లీన్ చేసేసుకుంటానండి. ఎందుకంటే దోసపిండి వేసేటప్పుడు కొంచెం డ్రై అయిపోయి అది అట్లా క్రమ్స్ లాగా పడిపోతూ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. సో ఇట్ మేక్స్ ద ఎంటైర్ స్పేస్ డర్టీ. అందుకని ఒక్కసారి క్లీన్ చేసుకొని ఆ ఎడ్జెస్ అంతా దెన్ నేను ఫర్మెంటేషన్కి పెట్టేస్తాను అండ్ నీట్గా వైప్ చేసేసుకుంటానండి కంటైనర్. అండ్ పిండి వేసినాక కొంచెం పిండి ఎంత కాదన్నా కింద మీద పడుతూనే ఉంటుంది కదండి. సో అది వెంటనే క్లీన్ చేసేసుకుంటాను. ఏ పనైనా వెంటనే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నామంటే మనకి అండి. ఇప్పుడు నేను ఆ మిక్సర్ జార్ కడిగాను కదండి, అది కడిగి ఇటు వచ్చే లోపలే ఇవి డ్రై అయిపోయి కొంచెం రబ్ చేయాల్సి వచ్చింది. అదే నేను వదిలేసి సర్లే ఈవినింగో మధ్యాహ్నమో క్లీన్ చేసుకుందాం అంటే ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి ఆఫ్టర్నూనో ఈవినింగ్ టైంలోనో. సో నాకు బేసికలీ లేజీనెస్ ఎక్కువ అండి. అందుకనే పని వెంటనే చేసేసుకుంటాను. సో దట్ ఐ డోంట్ వాంట్ టు పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. సో నేనేదో పని ఎక్కువ చేస్తాను అని మీరు అనుకుంటారు. నేను ఎక్కువ చేయనండి. నాకు లేజీనెస్ ఎక్కువ. అందుకని వెంటనే పనులు ఫినిష్ అయిపోయినాయి అంటే దాని తర్వాత ఐ కెన్ బీ ఫ్రీ అన్న యాటిట్యూడ్ ఉంటుంది. నా మైండ్ సెట్ అట్లా వర్కౌట్ అవుతూ ఉంటుంది. అండ్ కొన్ని వస్తువులు అవసరం ఉన్నాయి కాబట్టి బ్లింకిట్ నుంచి అయితే ఆర్డర్ చేసేసాను. అండ్ ఇవాళ ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ బయట చాలా డస్ట్ పేరుకుపోయిందండి. యాక్చువల్లీ ఈ మ్యాగ్నెట్స్ పెడుతుంటే ఈ ఇంట్లో ఏంటంటే చుట్టూరా కన్స్ట్రక్షన్ అండి. సో విపరీతమైన డస్ట్ వస్తుంది. అండ్ నేనేమో తలుపులన్నీ తెరుచుకొని కూర్చుంటాను నాకు గాలి రావాలి అనేసి. అండ్ దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ప్రతి చోట డస్ట్ అయితే అక్యూములేట్ అవుతుంది. ఈవెన్ ఆ మ్యాగ్నెట్స్ మీద కూడా డస్ట్ అక్యూములేట్ అయిందండి. నేను ఇది నిన్న నోటీస్ చేశాను. ఆ మ్యాగ్నెట్స్ అన్నీ కడుగుదామా అనుకున్నాను, బట్ మళ్ళీ పాడవుతాయేమో అనేసి అన్నీ వైప్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. అండ్ అవన్నీ తీసేసి ద ఎక్స్టీరియర్ పార్ట్ ఆఫ్ ద ఫ్రిడ్జ్ దీన్ని కాలిన్తో అయితే క్లీన్ చేసేస్తానండి. నేను చెప్పాను కదండి నా ఇంట్లో ఒకే ఒక క్లీనింగ్ లోషన్ అయితే వస్తుంది, దట్ ఈస్ కాలిన్. సో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్కి అయితే ఎస్ యూ కెన్ యూస్ కాలిన్ అండి. మోస్ట్లీ ఫ్రిడ్జ్కి వీటికి బయట క్లీన్ చేయడానికి యూ కెన్ డెఫినెట్లీ యూస్ కాలిన్. కానీ లోపలకు మాత్రం నేను అగైన్ నా సిట్రస్ సొల్యూషన్ నేను ఏదైతే ప్రిపేర్ చేసుకుంటానో లెమన్ పీల్స్తో అవి యూస్ చేస్తాను. ఫ్రిడ్జ్ అన్నది మనం చాలా రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటామండి. అండ్ వీ డంప్ మెనీ థింగ్స్ ఇన్ టు ఇట్. కానీ దాని క్లీనింగ్ దగ్గరకు వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ అస్ నెగ్లెక్టెడ్. నాకు అదే ప్రాబ్లం అండి. పైన కూడా బయట అంతా క్లీన్ చేస్తాను, కానీ ఆ డోర్స్ మధ్యలో కూడా డస్ట్ పేరుకుంటుందండి. అట్లాంటివి మనం నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం. అవి ఇట్లా థరో క్లీనింగ్ ఒక పార్ట్ పెట్టుకుంటేనే క్లీన్ అవుతాయి. నేను ఎంత ఫ్రిడ్జ్ ఇంటీరియర్స్ మొత్తం క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఐ మిస్ అవుట్ ఆన్ ద డోర్స్ ఫ్రంట్ అనమాట. సో ఇవాళైతే మొత్తం బయట అంతా నీట్గా క్లీన్ చేసేసాను. అండ్ ఆ డోర్స్ మధ్యలో కూడా అంతా తీసి క్లీన్ చేశాను. జనరలీ డోర్స్ మధ్యలో అండ్ ఫ్రిడ్జ్ పైన ఎక్కువ మురికి అయితే పేరుకుంటుందండి. కానీ ఫ్రిడ్జ్ పైన నేను ఆ కవర్ వేసేసాను కాబట్టి ఇట్ సేవ్డ్ మీ అలాట్. అది మంత్లీ వన్స్ తీసి వాష్ చేసేసుకున్నాం అంటే మనకి నీట్గా అయితే అయిపోతుంది. ఈ ఫ్రిడ్జ్ కవర్ కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించానండి. చాలా అంటే 3 years అయినట్టుందండి, 2 years అట్లా అయ్యింది. అండ్ ఇట్స్ రియలీ గుడ్ అండి ఈ ఫ్రిడ్జ్ కవర్ అయితే. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది అమెజాన్ నుంచి తెప్పించాను కాబట్టి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ వన్ హంబుల్ రిక్వెస్ట్ అండి, మీరు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారు అంటే మీరు ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ వీడియో అయితే చూసేశారు. సో మీకు నచ్చి ఉంటే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. అండ్ ఇంక చెప్పాను కదండి ఆ మ్యాగ్నెట్స్ కూడా దానిపైన కూడా డస్ట్ పేరుకుపోయింది. సో అవన్నీ కూడా నీట్గా వైప్ చేసుకొని కాలిన్ వేసిన క్లాత్తోనే వైప్ చేసేసుకొని రీఅరేంజ్ అయితే చేస్తున్నాను. అండ్ ఈ మ్యాగ్నెట్స్ అన్నవి మాత్రం నాకు చాలా ఇష్టం అండి. కాకపోతే ఇప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. బికాస్ ఈ ఇంట్లో డైరెక్ట్ ఫ్రిడ్జ్ ఏంటంటే డోర్ పక్కనే ఉంది కాబట్టి డస్ట్ భలే అక్యూములేట్ అవుతుంది. అండ్ మ్యాగ్నెట్స్ మీద కూడా డస్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ కొంచెం మెయింటైన్ చేయాల్సి వస్తుందండి ఇవి. అదర్వైజ్ ఏమీ పెద్ద ప్రాబ్లం అయితే ఉండేది కాదు నాకు. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.